ఓటీటీలో కొత్త సినిమాల పేరుతో వచ్చే చెత్తంతా చూసి మీ బుర్ర పాడైందా? డోంట్ వెరీ, మీ టైం అండ్ డేటా సేవ్ చేయడానికి ఈ వీక్ ఓటీటీలో వచ్చిన టాప్ 7 బెస్ట్ తెలుగు డబ్బుడ్ అండ్ ఒరిజినల్ మూవీస్ లిస్ట్తో వచ్చేసా. కానీ అంతకంటే ముందు మీ బుర్రకి ఒక చిన్న క్విజ్. కింద యూట్యూబ్ క్విజెస్లో ఒక క్వశ్చన్ ఇచ్చాను. ఈ వీక్ లిస్ట్లో కేవలం సౌండ్తో మిమ్మల్ని భయపెట్టే మైండ్ బ్లాకింగ్ థ్రిల్లర్ ఇది. గెస్ చేసి ఆన్సర్ కొట్టండి. లాస్ట్లో ఎవరు కరెక్టో చూద్దాం. లెట్స్ స్టార్ట్ ద కౌంటౌన్. స్కూల్ అయిపోయేలోపు పక్క లవ్లో పడాలి, అది కూడా ఒకరితో కాదు, ముగ్గురితో. ఆ ఫిల్మే నెంబర్ 7 2026 కమింగ్ ఆఫ్ ఏజ్ రొమాంటిక్ కామెడీ యూత్. కెన్ కరోనాస్ యాక్ట్ చేసి డైరెక్ట్ చేసిన మూవీ ఇది. ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది, తెలుగులో ఉంది. ఒక 15 ఏళ్ల కుర్రాడు తన లైఫ్లో ముగ్గురు అమ్మాయిలతో నడిపే లవ్ అండ్ హార్ట్ బ్రేక్ స్టోరీ ఇది. స్కూల్ డేస్లో మనం చేసిన చిల్లర పనులు అన్నీ ఈ సినిమాలో కనిపిస్తాయి. ఫస్ట్ హాఫ్ మొత్తం ఫుల్ కామెడీ అయితే ప్రీ క్లైమాక్స్ ఎమోషనల్కి జీవి ప్రకాష్ బీజిఎంకి మీరు ఖచ్చితంగా ఏడుస్తారు. ఫ్యామిలీతో వచ్చారంట మీ నాన్నగారు పక్కన కూర్చొని చూస్తే నువ్వు కూడా ఇలాంటి ఏసాలు దొబ్బుతున్నావారా, నిన్ను దొబ్బితే మాత్రం నేను బాధ్యుని కాదు. బట్ అడగడం అయితే ఏం లేదు, చూసేయచ్చు. కానీ నెక్స్ట్ మూవీ పేరు వినడానికి చాలా వియర్డ్గా ఉంటుంది, కానీ లోపలికి వెళ్తే మైండ్ బ్లాక్. టోస్టర్లో బ్రెడ్ మాడినట్టు ఈ సినిమా టెస్ట్లకి మీ మైండ్ మాడిపోవడం ఖాయం. నెంబర్ 6 ఇది క్వార్కీ ఇండి ఫిలిం టోస్టర్, స్ట్రీమింగ్ ఆన్ నెట్ఫ్లిక్స్ ఇన్ తెలుగు. ఒక చిన్న తప్పు ఎంత పెద్ద దరిద్రానికి దారితీస్తుందో డార్క్ కామెడీతో నవ్వించి మరీ భయపెట్టారు. రొట్ట సినిమాలకి ఇది ఒక పర్ఫెక్ట్ క్రేజీ బ్రేక్. డిఫరెంట్ సినిమా కావాలంటే ఇది ట్రై చేయండి. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే అసలు ఈ డార్క్ కామెడీ మన ఇంట్లో వాళ్ళకి అర్థం కాదు. సగం సినిమా అయ్యాక మీ అమ్మ ఏంట్రా ఈ దరిద్రం, ఆ టీవీ ఆపే అని సీరియల్ పెట్టుకుంటుంది. బెటర్ అవాయిడ్. బట్ అడల్ట్ కంటెంట్ అయితే ఏం లేదు, చూసేయచ్చు. బట్ నెక్స్ట్ మూవీ ఒక సీనియర్ యాక్టర్స్ 1 ఉమెన్ షోతో రచ్చలేపింది. ఒక పెద్ద ఆవిడ తన ఫ్యామిలీని కాపాడుకోవడానికి ఎంత దూరం వెళ్తుంది. ఆ మూవీయే నెంబర్ 5 తాయ్ కిజవి, స్ట్రీమింగ్ ఆన్ జియో హాట్స్టార్ ఇన్ తెలుగు. సీనియర్ యాక్టర్స్ రాధికా శరత్ కుమార్ గారి పవర్ఫుల్ ఎమోషనల్ డ్రామా ఇది. యాక్టింగ్ అంటే ఏంటో రాధికా గారిని చూసి నేర్చుకోవచ్చు. ఒక ఊర్లో ఉండే పాలిటిక్స్, తన తల్లి తన పిల్లల కోసం పడే తాపత్రయం, మీ గుండెని పిండేసి ఎమోషనల్ చేసే మూవీ ఇది. 100% ఫ్యామిలీ సేఫ్. అమ్మతో కలిసి కూర్చొని చూడండి. సినిమా అయిపోక మీకు ఒక 2 ఆమ్లెట్లు ఎక్కువ ఇస్తుంది. కానీ నెక్స్ట్ మూవీ మనల్ని నీళ్ళల్లోకి లాక్కెళ్ళి మరి భయపెడుతుంది. మండుతున్న ఎండల్లో స్విమ్మింగ్ పూల్లో దూకాలనిపిస్తుంది కదా. ఈ సినిమా చూశాక ఆ ఆలోచన మానేసుకుంటాం. నెంబర్ 4 ఇస్ ద సర్వైవల్ థ్రిల్లర్ టు యామై. ఇది థాయ్ మూవీ ద పూల్కి అఫీషియల్ రీమేక్. ఆదర్శ్ గౌరవ్ యాక్ట్ చేసిన ఈ మూవీ ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. బట్ హిందీలో ఉంది. బట్ నేను ఎందుకు చెప్తున్నానంటే ట్విస్ట్ ఉంది, ఒకసారి మొత్తం అయితే చూడండి. జస్ట్ ఇమాజిన్ మీరు ఒక 20 ఫీట్ లోతున్న ఎంటీ స్విమ్మింగ్ పూల్లో ఇరుక్కుపోయారు, బయటికి రాలేరు. సరిగ్గా అదే టైంలో ఒక పెద్ద మొసలి ఆ పూల్లోకి వస్తే ఆ టెన్షన్, ఆ క్లాస్ట్రోఫోబియా, ఆ మొసలి నుండి వాళ్ళ సర్వైవల్ కోసం పడే పాటలు మిమ్మల్ని సీట్ ఎడ్జ్లో కూర్చోబెడతాయి. అండ్ ఈ మూవీ అనేది అయితే ఉందో ఇప్పుడు హిందీలో వచ్చింది 2.5 hours ఉంటుంది. సో ఒక 40 minutes ఏదైతే ఉందో అంత లవ్, ముద్దులు, ఐటమ్ సాంగ్స్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. తర్వాత మెయిన్ స్టోరీలోకి వెళ్తుంది. క్వాలిటీ అనేది బాగుంటుంది. ఇది కాకుండా ఒరిజినల్ పూల్ మూవీ ఏదైతే ఉందో అది జస్ట్ 1.5 hour ఉంటుంది. డైరెక్ట్ యాక్షన్, సెకండ్ కూడా వేస్ట్ చేయకుండా ఫుల్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది. బట్ ఆ బడ్జెట్ క్వాలిటీ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. బట్ తెలుగులో ఉంది, అది తెలుగులో ఉంది. నేను దాన్నే ప్రిఫర్ చేస్తాను. కొంచెం క్వాలిటీ అటు ఇటు ఉన్నా కూడా, లేదు క్వాలిటీ కావాలి, లాంగ్వేజ్తో పని లేదు, ఎంత లెంత్ అయినా పర్లేదు అంటే హిందీ చూసేయండి. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే థాయ్ మూవీ అయితే చూసేయచ్చు. బట్ ఈ మన ఇప్పుడు హిందీ మూవీ అవుతుందో దీంట్లో మాత్రం కిస్సులు, రొమాన్స్లు ఎంత బాగుంటుంది. సో వద్దు. బట్ నెక్స్ట్ టాప్ 3 మూవీస్ మాత్రం ఓటీటీని షేక్ చేస్తున్నాయి. మలయాళం వాళ్ళు క్రైమ్ థ్రిల్లర్ తీస్తే ఆ కిక్కే వీరవయ్య. టాప్ 3 ఇస్ ద ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ సంభవం అధ్యాయం 1, స్ట్రీమింగ్ ఆన్ సోనీ లివ్ ఇన్ తెలుగు. ఇది ప్యూర్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ లవర్స్ కోసం. హీరోయిజం, ఫైట్లు పక్కన పెట్టి ఒక అసలు సిసలైన పోలీస్ గాడు బుర్ర పెట్టి కేసు ఎలా సాల్వ్ చేస్తాడో చూడాలంటే ఇది ఖచ్చితంగా చూడాలి. ప్రతి క్లూ ఒక పీస్ ఆఫ్ పజిల్లా ఉంటుంది. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే బ్లడ్లు, మర్డర్లు, పోలీసుల రా ఇన్వెస్టిగేషన్, మీ ఇంట్లో వాళ్ళకి ఎక్కువ బీపీ తెప్పకపోతే హ్యాపీగా చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ అయితే ఏం లేదు. కానీ నెక్స్ట్ మూవీ మన శ్రీ విష్ణు తెచ్చిన ఇంకొక కొత్త కాన్సెప్ట్. శ్రీ విష్ణు సినిమా వస్తుంది అంటే ఖచ్చితంగా అందులో ఏదో కొత్తదనం ఉంటుందన్న మన నమ్మకం. అదే నెంబర్ 2 శ్రీ విష్ణు మృత్యుంజయ, స్ట్రీమింగ్ ఆన్ నెట్ఫ్లిక్స్ ఇన్ తెలుగు. ఇది ఒక గ్రిప్పింగ్ సర్వైవల్ థ్రిల్లర్ కాన్సెప్ట్. శ్రీ విష్ణు స్క్రిప్ట్ సెలెక్షనే ఒక బ్రాండ్. ఒక రొట్ట కమర్షియల్ సీన్ లేకుండా హీరో ఫేస్ చేసే అన్ప్రెడిక్టబుల్ సిచ్యువేషన్స్ చాలా గ్రిప్పింగ్గా చూపించారు. సీట్ ఎడ్జ్లో కూర్చోబెట్టే సినిమా ఇది. ఫ్యామిలీతో చూడొచ్చు అంటే శ్రీ విష్ణు సినిమాలే ఫ్యామిలీతో చూడడానికి, సో చూసేయచ్చు. ఫైనల్లీ నెంబర్ 1 ఈ వీక్లోనే మోస్ట్ టర్ఫింగ్ ఎక్స్పీరియన్స్ అని నేను చెప్పా. ఇట్స్ అ గుడ్ ఎక్స్పీరియన్స్. దయ్యాలని కళల్లో చూడడం వీరు, చెవులతో వినడం వీరు. నెంబర్ 1 ఈజ్ ఆది పినిశెట్టిస్ హర్రర్ థ్రిల్లర్ శబ్దం, స్ట్రీమింగ్ ఆన్ ZEE5 ఇన్ తెలుగు. కంటితో దయ్యాన్ని చూడడం బోర్ కొట్టింది, చెవులు ఆ సౌండ్ని వింటుంటే వణికిపోవాలనుకుంటే శబ్దం ఈజ్ ద అల్టిమేట్ చాయిస్. ఈ సినిమా పేరుకి తగ్గట్టుగానే సౌండ్ డిజైన్ ఈజ్ ద యాక్చువల్ హీరో. సూపర్ ఉంటుంది. మంచి హోమ్ థియేటర్ అట్లా పెట్టేసుకొని చూడండి. యూ విల్ ఎక్స్పీరియన్స్ గుడ్ మూవీ. ఇది ఒక హర్రర్ మూవీ అనగానే కన్నా ఒక థ్రిల్లర్ మూవీలో మంచిగా అనిపిస్తుంది అనమాట. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఈ సినిమాని ఫ్యామిలీతో చూడొచ్చు. వెయిట్, వీడియో ఇంకా అయిపోలేదు. నాకు మీ మీద ఒక చిన్న డౌట్ ఉంది. మీలో ఎంతమందికి నిజంగానే గుండె ధైర్యం ఉందో నాకు తెలియాలి. ఈరోజు రాత్రి 12 తర్వాత ఒంటరిగా కూర్చొని డెత్ విస్పరర్స్ అనే మూవీ చూడండి. భయపడకుండా
సినిమా పూర్తి చేస్తే తిరిగి వచ్చి ఈ వీడియో కింద చూశాను బ్రో అని కామెంట్ చేయండి. అప్పుడు ఒప్పుకుంటా మీ గట్స్ని. అండ్ ఇంకో విషయం, ఈ వీక్ ఓటీటీలో ఒక మైండ్ బెండింగ్ ఏ రేటెడ్ డార్క్ థ్రిల్లర్ కంప్లీట్లీ ఫ్రీగా దొరుకుతుంది. కానీ ఆ మూవీ పేరు నేను ఈ లిస్ట్లో చెప్పలేదు. ఆ సీక్రెట్ మూవీ పేరు కావాలంటే ఫ్రీ లింక్ కావాలన్నా కింద సీక్రెట్ మూవీ అని కామెంట్ చేయండి. ఎవరైతే కామెంట్ చేస్తారో వాళ్ళకి నేను డైరెక్ట్గా రిప్లైలో ఆ మూవీ పేరు చెప్తాను. లెసి ఎంతమంది నిజమైన మూవీ ఫ్రీక్స్ ఉన్నారో కామెంట్ సెక్షన్లో కలుద్దాం. లగింగ్ అవుట్ జల్సా.